వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో చాలా రోజుల తర్వాత అగైన్ నేను శివ షూట్కి వెళ్తున్నాం. అసలు టైమే దొరకట్లేదు అనమాట. సో సమ్ టైమ్స్ మా ఆయన ఎప్పుడైనా టైం ఇస్తే అలా దొరికితే ఇలా కపుల్గా షూట్కి వెళ్తాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది షూట్స్ ఏంటంటే ఈ మధ్య నాకు సోలోగా వెళ్ళడం కంటే ఇట్లా కపుల్గా వెళ్ళడమే నచ్చుతుంది. ఎందుకంటే కంపెనీ ఉంటుంది, నాకు కొంచెం టైం పాస్ ఈజీగా అవుతూ ఉంటుంది అని చెప్పి. పెద్ద సమస్య వచ్చి పడిందే చెప్పు. అంత మాట్లాడతారు, తీసుకుంటారు, రెమ్యురేషన్ నాకేం ఇవ్వరు చెప్పు. ఇప్పుడు ఏమన్నా అంటే నా పేమెంట్ అంటాడు, నీది నాది ఏంటి, యువర్ మనీ ఈజ్ మై మనీ, మై మనీ ఈజ్ మై మనీ అని చెప్తాను నేను శివకి, అంతే కదండి. సో అందుకని చెప్పేసి నేను శివ ఇప్పుడైతే ఇవాళ చాలా రోజుల తర్వాత జబర్దస్త్ షూటింగ్ అనేసి అడిగారు. సో లాస్ట్ 2-3 టైమ్స్ నుంచి కూడా డేట్ కుదరట్లేదు. మా ఆయనకి ఏంటంటే వీక్ డే లోనే షూట్ ఉండడం వల్ల శివ ఏంటంటే వీక్ డేస్ అయితే కష్టం అండి, ఆఫీస్ లో కష్టం అవుతుంది కదా అని చెప్పి పాసిబుల్ అవ్వట్లేదు. సో ఈసారి మాకు అనుకోకుండా వీకెండ్ కి డేట్ కుదిరింది కాబట్టి అలా సెట్ చేసుకొని ఇప్పుడే ఇంట్లో మంచిగా శుభ్రంగా ఇంట్లో వండుకున్న పుదీనా పచ్చడి, బెండకాయ వేపుడు, మజ్జిగ పులుసు వేసుకొని అన్నం తినేసి బయలుదేరామన్నమాట ప్రాక్టీస్ కి. సో రేపు మాకు షూటింగ్. ఇవాళ వెళ్ళి కాసేపు ప్రాక్టీస్ అది చూసుకొని ఏంటి స్కిట్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి అవన్నీ కూడా చెక్ చేసుకొని స్కిట్ ఏంటో ప్రాక్టీస్ చేసుకున్నాక ఇంటికి వచ్చి కాస్ట్యూమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటాను అనమాట. సో వీడియో ఇక్కడే స్టార్ట్ చేశాం కాబట్టి ఎండ్ వరకు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. బికాస్ ఏమేమి రికార్డ్ చేస్తాం. సో మొత్తం వీడియో అయితే చాలా ఫన్ గా ఉండబోతుంది కాబట్టి డు నాట్ మిస్ ఇట్. హే గైస్, సో బ్యాక్ అగైన్. ప్రాక్టీస్ నుంచి రిటర్న్ అయ్యామన్నమాట. సో ప్రాక్టీస్ అంతా బాగా జరిగింది. అది ఇంటికి వెళ్ళా కదా వచ్చు కదా కన్నా. గ్లాస్ తీసుకెళ్ళిపోవచ్చా సైలెంట్ గా? చీ అనుకోరు. అప్పుడప్పుడు చిలిపి దొంగతనం ఇట్స్ ఓకే. కావాలంటే 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి. సో అలా ప్రాక్టీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళే దారిలో మంచి టీ కోసం ఆపామన్నమాట. యాక్చువల్ గా అయితే నేను కాఫీ పర్సన్, టీ ఎప్పుడో కానీ తాగను. ఓన్లీ సమ్ టైమ్స్ మంచి అల్లం టీ ఉన్నప్పుడు. ఇక్కడ ఇంటికి వెళ్ళేదాన్ని ఇక్కడ అల్లం టీ అని సిద్ధిష్ణు వాళ్ళ ఇంటి పక్కన. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము, కానీ వాళ్ళు ఉండరు. వాళ్ళే మాకు రివర్స్ లో సర్ప్రైజ్ ఇస్తారు. సో సమ్ టైమ్స్ ఆబ్వియస్లీ వర్క్ కి అందరం బిజీగా ఉంటాం కాబట్టి ఆంటీని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి ఇక్కడ పక్కనే అల్లం టీ తాగుతున్నాం. బ్లాక్ కాఫీ అంటే ఏముండదు, ఓన్లీ హాట్ వాటర్, కాఫీ పొడి. అంటే కొంతమంది దాంట్లో కన్నా ఇది నెయ్యి వేసుకుంటారు, బటర్ వేసుకుంటారు, లేదంటే బెల్లం కూడా వేసుకుంటున్నారు, షుగర్ కూడా వేసుకుంటున్నారు. శివ, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారా అడగరా షాప్ వాళ్ళు? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే వాసనతోనే తెలిసిపోతుంది. నేను చెప్పా అల్లం టీ లేకపోతే వద్దు, వచ్చేసి ఇంటికి వెళ్ళి కాఫీ తాగుతా అనేసి. ప్రాక్టీస్ అయితే చాలా బాగా జరిగింది. బట్ శివ క్యారెక్టర్ ఉంది అంటే ఇట్ వాస్ లైక్ సో ఫన్. ఈవెన్ నేను అక్కడ స్టేజ్ మీదే నవ్వేస్తానేమో నాకు తెలీదు. ఇట్స్ ఆల్ అబౌట్ జబర్దస్త్ ఇస్ ఆల్ అబౌట్ ఫన్నే కాబట్టి తర్వాత ఎట్లయినా చేస్తారు. అంటే మీరంటే అప్పుడప్పుడు వెళ్తారండి, మేమంటే ఇంకా ఏదో అండి. అవునండి. సో ఈ వీడియో చూసే టైంకి ఈ పార్టీకి టెలికాస్ట్ అయిందో లేదో కూడా తెలీదు. అయ్యుంటే మీకు ఎవరి క్యారెక్టర్స్ బాగా నచ్చాయి అని చెప్పి డెఫినెట్లీ కమెంట్స్ లో తెలియజేయండి. నాకు తెలుసు మీరు అందరూ శివాకి సపోర్ట్ చేస్తారని, బట్ సమ్ టైమ్స్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒరే ఏంట్రా నువ్వు కెమెరా ఇట్లా ఓపెన్ చేసి పెట్టగానే హాయ్ గుడ్ మార్నింగ్. సో మేము నలుగురం, మాతో పాటు శివ, ఇంకా ముందు మహేష్ కూడా అందరం కలిసి షూటింగ్కి వెళ్తున్నాం. సో మేడాన్స్ రాగి ఆమె తినేసాడు. హరిని కూడా ఇవాళ ఏం తింది? రాగి, బెల్లం రాగి. ఈయన ఉప్పు రాగి, సాల్ట్ రాగి.
నాన్న బ్లాక్ కాఫీ. Acho chango ఏమనుకుంటున్నాడు అర్ని మీరు? ఎన్నిసార్లు చెప్పాలి? ఈ టార్చర్ ఏంట్రా నాకు అని అనుకుంటున్నాడు. వాళ్ళు మమ్మల్ని ఒక గంట ముందు ఉండమని చెప్పారు. మేము ఆ గంట తర్వాత వెళ్తున్నాము. అంటే కొంచెం అక్కడికి ప్రాక్టీస్ ఉంటుంది. సో టైం ఉంది కదా, అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోము కాబట్టి సో అందుకే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. అన్నని వెళ్ళాక పడుకోబెట్టాలి, గుడ్ అన్నని. వెనకాల మొత్తం మా లగేజ్ అండ్ యూ కెన్ సీ మేము మీద నుంచి ఒక చైర్ కూడా తీసుకెళ్తున్నాము. ఓకే సన్ బాత్ చేద్దాం మీకు మంచిగా. ఇప్పుడు బజ్జి ఉంటాడు. సో వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ తింటా వారిని. ఆల్రెడీ సో హాలిడే కాబట్టి హరిని కూడా మాతో వస్తుంది. లెట్స్ గో. ఇవాళ మీరు స్కిట్లో ఎవరు? ఇవాళ మేము చేసే స్కిట్ జయం స్కిట్ అనమాట. జయం స్కిట్ స్పూఫ్ కాకపోతే అది టీవీలో వాళ్ళు చూస్తారు. ఇది జస్ట్ బ్లాగ్ కాబట్టి ఇదిగోండి ఈ ఇద్దరు పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి ఈయన రెడీ అయ్యే వరకు వెయిట్ చేసి ఇలా వచ్చేసాము. సో చాలా మంది ఈ అవుట్ఫిట్ లో ఈ ప్యాంట్ గురించి అడిగారు. సో ఇది శివ బ్యాంకాక్ కి సోలో ట్రిప్ గా వెళ్ళినప్పుడు నాకు తీసుకొచ్చిన 2 ప్యాంట్స్ అనమాట. ఇది అండ్ అనదర్ వన్ ఎప్పుడో వేసాను. సో అప్పుడు అడిగినప్పుడు చెప్పా. ఏంటి హాయ్ గైస్, హాయ్ గైస్. ఎట్లా హాయ్ గైస్. పాపా పాపా ఇది మాకు ఇచ్చిన రూమ్. సో ఇలా ఉంటుందన్నమాట. మేకప్ రూమ్ చాలా సార్లు చూసుంటారు మీరు. ఏమని రాశారు నాన్న? సో ఏమని రాశారు? డోర్ వేసేరా శివ గారు. మహేశ్వరి రాయలేదు. ఇప్పుడు 2 జడలు వేసుకుంటున్నాను నేను. బికాజ్ నేను సిస్టర్ క్యారెక్టర్ చేసిన కాబట్టి దట్స్ స్కూల్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు 2 జడలు వేసుకోవాలన్నారు. నాకు వేసుకోవడం రాదు కాబట్టి అక్క వచ్చారు వేయడానికి. ఏం జడేస్తారు ఇప్పుడు 2 జడల్లో? స్కూల్కి వెళ్ళే పాప లెక్క బాగుంటుంది కదండి. మీరు ఎలాగైనా చిన్న పాప లెక్కనే ఉంటారు. చెయ్యో ఇది అక్కడికి 3rd టైమ్ 4th టైమ్ కదా చేయడం. ఫ్యామిలీ నెంబర్ 1 లో కూడా చేశారు మంచి హెయిర్ స్టైల్స్. యాక్చువల్లీ అంజలక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కదా అట్లే చేయండి. బాగానే రెడీ రెడీ హడావిడి అంటారు కదా వీళ్ళు. బట్ లేడీ గెటప్స్ ఉంటారు కదా వాళ్ళ వల్ల. శాంతికి మీరే చేశారా? శాంతి గారు సూపర్ ఉంది హెయిర్ స్టైల్. రాగానే అడిగా. శాంతి గారికి నేనే చేశాను, సుజాత గారికి నేనే చేశాను, వినోద్ గారికి నేనే చేశాను, మోహన్ గారికి నేనే చేశాను. ఆల్మోస్ట్ లేడీ గెటప్స్ ఎంత అందంగా సెట్ అయిపోయింది వాళ్ళకి. శాంతి అయితే చాలా బాగుంది. 9 సంవత్సరాల నుంచి జబర్దస్త్ లో చేస్తున్నాడు కదా. శాంతి అయితే ఇట్లా మంచిగా వేవీ హెయిర్ స్టైల్స్. ఇట్లా అంత టైట్ వేసారా? కొంచెం లూజ్ వచ్చేసి వస్తుంది కదా. బ్యాండ్ పెట్టేసారు అంతే చాలా. ఒక బ్యాండ్ వేసేయండి సరిపోతుంది. ఇప్పుడు ఆ 2 జడలతో చూసి భయపడతాడేమో మేదాంశ్ నన్ను.
ప్రపోజ్ చేసేటప్పుడు డైలాగ్ చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ ఏడిస్తే చచ్చిపోతాను. ఈ డైలాగ్ వాడికి నీకే చెప్తుంది. ఈ ప్రపంచంలో ఎవరికి చెప్తావో తెలుసు. మీరుంటే ఎవరు ఉండరా, మేమే వెళ్ళిపోతాం, మీరే మాట్లాడుకుంటాం. ఆ చిన్న రౌండ్ వేసి పైకి ఎక్కించు వచ్చి అది కొంచెం తీసుకోవాలి, మేమే తీసుకోవాలి. ఎందుకు ఎక్కి తీసుకొచ్చావు? రానన్నావు అన్నాడు, రమ్మన్నావు కదా. అక్కడ జాగ్రత్త అని చెప్పారు. ఇంత చెయ్యనమ్మా, ఓకేనా? వీడు కూడా కలిసి తిరిగే పడిపోయాడు. ఒరే కదా ఆగే పరిగెట్టు 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 అయ్యో అదే ఇద్దరు భయపడరు. భయపడిన తర్వాత నువ్వు భయపడుతాను. నీ బావనే దగ్గరికి వచ్చి నువ్వు కలిసి తిరిగిపోడు. చూసారా మేడం, ఫ్రూట్స్ అన్ని తిన్నానే. నిన్ను అందంగా ఉట్టించి నానే తిన్నట్టు ఓరిక నాదే. నీ గోపిచంద్ బాగుండడు, ఆ బావకి ఈయనకనే కుర్చీ మీద ఆడబడితే ఆడబడాలి. సో ఇవాళ మేము పార్వతితో వర్క్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి ఫర్ షేరింగ్ స్టేజ్ విత్ అస్. సో యాక్చువల్లీ పార్వతిని మేము జీ తెలుగు సింగింగ్ దాంట్లో చూసినప్పటి నుంచి నేను ఎప్పుడైనా పర్సనల్గా కలవాలి అనుకుంటా, కానీ అప్పటి నుంచి నేను బ్రేక్లోనే ఉన్నా. మళ్ళీ బ్యాక్ టు వర్క్ వచ్చాను, కానీ మళ్ళీ మేధాంష్ కోసం బ్రేక్ తీసుకున్నాను కాబట్టి ఇలా కలవడం జరిగింది. కొంచెం యాక్టింగ్ అంటే టెన్షన్ పడింది, బట్ దట్స్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు నన్ను సింగింగ్ చేయమంటే పారిపోతారు అందరూ. అలాగే ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బెస్ట్గా ఉంటారు కాబట్టి వీ షుడ్ ఎంకరేజ్ ఎవ్రీ ప్రొఫెషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది పొట్టిది. థ్యాంక్ యూ పార్వతి, బాయ్.
సో గైస్ వీఆర్ డన్ విత్ అవర్ షూట్. సో లేట్ అవుతుంది అనుకున్నాము, కాకపోతే కొంచెం ఎర్లీగానే అయిపోయింది. అండ్ పిల్లలతో ఇప్పుడే మంచి భోజనం కూడా చేసుకున్నాను. రికార్డ్ చేద్దాం అనుకున్నాను, ఇంకా టయర్డ్ ఉండే, అంటే స్కిట్ చేసి వచ్చాక భోజనం చేసాం. ఆల్మోస్ట్ 3 o'clockకి తిన్నాం అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఎవరైనా ఎపిసోడ్ మిస్ అయ్యి ఉంటే డెఫినెట్లీ జబర్దస్త్ చూసే వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ ఇప్పటికీ కమెంట్స్ చేసేస్తారు. కాబట్టి మిస్ అయిన వాళ్ళు నూక్రాజు టీమ్ అండ్ ఎపిసోడ్ని మాత్రం మిస్ అవ్వకుండా చూసేసేయండి. So see you again with another new vlog. Bye. వరలక్ష్మి వ్రతానికి నేను కట్టుకున్న శారీ ఇక్కడ ఫోటో వేస్తా. ఇవి కూడా పిల్లలు అప్పుడు వేసుకున్నదన్నమాట. సో మొత్తం ఇది రీక్రియేట్ చేద్దామా లేదంటే ఎక్కడో వేసుకుందామని చెప్పి నేను తీసుకున్నట్టు ఉన్నాను. సో దానికోసం ఇలా సెట్ చేశాను. ఇలా ఉంటే ఏంటంటే